రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుముల రేవంత్ రెడ్డి పేరు తెలియని వారు దాదాపు లేరు. మంచి ఆర్ఎస్ఎస్ అనుబంధంతో మొదలుకొని జిల్లా పరిషత్ ఎన్నికవడం, తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం వరకు జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఆరోపణలు ఎదురైనా ఏమాత్రం తగ్గకుండా వాటినన్నింటినీ తనదైన శైలిలో ఎదుర్కొంటూ దూసుకెళ్లారు. అంతేకాకుండా తెలంగాణలో జనాకర్షణ నేతగా ఎదగడం ఎంతో విశేషం. ఎట్టకేలకు అందరూ అనుకున్నట్లే కాంగ్రెస్ పార్టీకి అధికారం లభించింది. ఇక రేవంత్ రెడ్డి జీవితాన్ని మొత్తం పరిశీలిస్తే రేవంత్ రెడ్డిపై 2015 సంవత్సరంలో ఓటుకు నోటు కేసులో సంచలన ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత రేవంత్ అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. చివరికి 2017 సంవత్సరంలో అక్టోబర్లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చారు. అతి కొద్ది రోజుల్లోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జీవం పోసుకుంది. 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మల్కాజ్గిరి నుంచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలను ఎంటగడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రాకముందు ఒక లెక్క, రేవంత్ వచ్చిన తర్వాత ఇంకో లెక్క. నిత్యం గొడవలు, పార్టీ ఫిరాయింపులతో నిద్రావస్థలో ఉన్న పార్టీని తనదైన శైలిలో పైకి లేపి అన్నీ తానై అధికారంలో వచ్చే విధంగా తీసుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి తన మౌన వ్యూహాలతో బదిలిస్తూ సమాధానం చెప్పారు. తనకంటూ ఒక మాస్ ఫాలోయింగ్ను ఏర్పాటు చేసుకొని విమర్శలు, స్వపక్షం నుంచే వ్యతిరేకత, కేసులు వంటి ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన గొప్ప ధీరుడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు 10 ఏళ్ల పాటు జరిగిన పరాభవాన్ని 2023 ఎన్నికల్లో గెలుపుతో తుడిచిపెట్టేశాడు రేవంత్ రెడ్డి.